ఈరోజు పుణ్యక్షేత్రములో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత కపిలేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన ఆశయాల కోసం చిత్తూరు జిల్లాలో చిత్తూరు నియోజకవర్గంలో చిత్తూరు తిరుపతి నియోజకవర్గంలో అన్ని 14 నియోజకవర్గాలు అదేవిధంగా రాయలసీమలో ఉండే 52 నియోజకవర్గాలను కూడా ఆయన ఆశయ సాధనాల కోసం నా వంతు కృషి చేస్తాననేసి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మన తిరుపతి పుణ్యక్షేత్రములో ఎమ్మెల్యే అభ్యర్థిగా రావడం వెంకటేశ్వర స్వామి ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి పాదాలకు మొక్కుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇక్కడ జనసేన జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు సోదరులు హరిప్రసాద్ గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కోడూరు బాలసుబ్రహ్మణ్యం గారికి మిగతా ఇక్కడికి విచ్చేసిన నాయకులందరికీ జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులందరికీ కూడా పేరు పేరున వాళ్ళకి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ ఈరోజు తిరుపతి పట్టణంలో శాంతి భద్రతలతో చిత్తూరులో ఎలాగా 5 సంవత్సరాలు చేశానో అదేవిధంగా తిరుపతిలో కూడా దానికంటే ఎక్కువగా ఇది ప్రశాంతమైన వాతావరణం భగవంతుడు ఉండే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఉండే సన్నిధి. ఇటువంటి సన్నిధిలో అన్ని మతాలకు కులాలకు పార్టీలకు అతీతంగా ముందుకు తీసుకెళ్లే భాగ్యం నాకు పవన్ కళ్యాణ్ గారు కల్పించారు. ఆయన ఆశయ సాధనాల కోసం మేము శక్తి వంచన లేకుండా అందరం కలిసి కట్టుగా చేస్తున్నాం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం 3 కూటమిగా ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలనే దిశతో గత కొన్ని సంవత్సరాలుగా జనసేనతో పవన్ కళ్యాణ్ జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలతో కలిసి బీజేపీ పార్టీతో కలిసి రాష్ట్ర అభివృద్ధిని ఎలా చేయాలి అనే ఒకే ముఖ్య కారణంతో ఈరోజు తెలుగుదేశం పార్టీని కూడా దాంట్లో కూటమిగా ఏర్పాటు చేయడానికి ప్రధాన పాత్ర పోషించారు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఆయన చేసిన సొంత జిల్లా సొంత ఊరు, ఆయన అనుభవం, ఆయనకు రాజకీయ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ అనుభవం చాలా ఎక్కువగా ఉంది. ఆయన అనుభవంతో తోడుగా మోదీ సహాయ సహకారాలతో జనసేన ఏర్పాటు చేసి జనసేనతో ఈరోజు 3 పార్టీలు ఏకమై ఆంధ్ర రాష్ట్రంలో 175 స్థానాలు గెలిచే విధంగా మన పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు, చంద్రబాబు గారు దీనికి ఒక పథకం రచిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు మనం అందరూ కూడా చూస్తున్నాం. రాజధాని అని చెప్పుకునేదానికి అడ్రస్ లేని రాష్ట్రానిగా ఈ 5 సంవత్సరాల కాలంలో చేయడం జరిగింది. దాన్ని ప్రధాని మోదీ గారు స్వయంగా వచ్చి ప్రారంభించడం జరిగింది. అటువంటి ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేసే బాధ్యత మిగిలిన పూర్తి కానీ అసంపూర్తిగా ఉన్న పనులన్నీ పూర్తి చేసే విధంగా ఉదాహరణకి పోలవరం కానీ రాజధాని కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ ఇంకా విశాఖ రైల్వే జోన్ కానీ ఇవన్నిటినీ కూడా ఈ 5 ఏళ్ల కాలంలో జనసేన తెలుగుదేశం బీజేపీ నేతృత్వంలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలి అనేసి కూడా ప్రజలు ఆకాంక్షలు పెట్టుకున్నారు. ఇప్పుడు జరుగుతున్న దుష్ట పాలన ఇవి అందరూ కూడా చూసాం. 5 ఏళ్లలో ఈ 5 ఏళ్లలో ఈ పాలనకు అంతం చేసేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధం అని అంటూ ఉందే తప్ప యుద్ధానికి పోలేదు. మా నాయకుడు జనసేన నాయకుడు యుద్ధం ప్రకటించి కూటమితో ఈరోజు ప్రజల్లోకి వెళ్ళిపోయాడు. కురుక్షేత్ర యుద్ధంలో పోరాడుతున్నాడు. ఖచ్చితంగా కూడా ఈ కురుక్షేత్ర యుద్ధంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోదీ గారు విజయం సాధిస్తారనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ తిరుపతి ప్రజలందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నా, నేను ఈ ఊర్లోనే గత 50 సంవత్సరాలుగా చిత్తూరు తిరుపతి అనేది ఒకటే జిల్లాలో ఉండే భాగమే.
నేను ప్రజారాజ్యం పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా 2 సంవత్సరాలు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా 4 సంవత్సరాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 8-9 సంవత్సరాలు చేసిన అనుభవం ఏ జిల్లాలో ఏ నాయకుడికి ఎవరికి కూడా లేని అనుభవం 3 పార్టీలలో జిల్లాలో ప్రతి ఊరు ప్రతి నియోజకవర్గం ప్రతి ఒక్కరు కూడా నా అభిమానులు అందరికీ కూడా నేను కలుపుకొని ముఖ్యంగా ఎవరైతే ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉన్న నాయకులందరినీ కూడా కలుపుకొని ఏకతాటిపైకి తీసుకొని వచ్చి ఖచ్చితంగా అభివృద్ధి చేసేదానికి జిల్లాను రాయలసీమను మన హరిప్రసాద్ గారి నేతృత్వంలో జిల్లా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి నా వంతు సైనికుడిగా పోరాడుతాననేసి కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా మనందరికీ తెలుసు నేను ఇక్కడే ఈ తిరుపతి పట్టణంలో సొంత ఇల్లు కూడా పద్మావతిపురంలో ఉంది. 25 సంవత్సరాలకు ముందే ఇల్లు కొనుక్కున్నాను. నేను లీలామహల్ కరకంబాడి 4 లేన్స్ రోడ్ వేశాను. మున్సిపల్ కాంట్రాక్టర్గా 81 నుంచి ఇక్కడ చేస్తున్నాను. తిరుపతిలో టీటీడీ కాంట్రాక్టర్గా చేస్తున్నాను. పబ్లిక్ హెల్త్ కాంట్రాక్టర్గా జేఎంసీ సంస్థను కూడా ఏర్పాటు చేసి తిరుపతిలో అన్ని రోడ్లు అన్ని కాలువలు ప్రధాన రోడ్లంతా కూడా ఇక్కడ చేశాను. నాకు ఇక్కడ అనుభవం ఉంది. నాకు అన్ని విధాలుగా ఇక్కడ ఆత్మీయులు అభిమానులు సోదరులు బంధువులు స్నేహితులు అందరూ కూడా ఉన్నారు. అందరూ కూడా తిరుపతిని అభివృద్ధి చేయాలని అందరూ కూడా ఈరోజు ఎదురు చూస్తున్నారు. నేను వారి సూచనలు సలహాలు తీసుకొని తిరుపతి పట్టణాన్ని అభివృద్ధికి నా వంతు సాయి శక్తుల జనసేనాధిపతితో జనసేన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారితో మేము పయనిస్తామనేసి కూడా జనసేన నాయకులకు అందరి తెలుగుదేశం బీజేపీ నాయకులు మరొకసారి తెలియజేస్తాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అందుకే నేను ఇందాక కూడా చెప్పాను, నేను నాన్ లోకల్ కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ తిరుపతిలో నేను ఇక్కడ 25 ఏళ్లకు ముందు ఇల్లు కొనుక్కున్నా. పద్మావతిపురంలో ఇల్లు ఉంది నాకు. మన ప్రజారాజ్యం పార్టీ ఆఫీసు స్వయాన మన చిరంజీవి గారే వచ్చి ఆ పార్టీ ఆఫీసులు కూడా ఓపెన్ చేశారు. మీకు అందరికీ తిరుపతి పట్టణంలో తెలిసిన విషయమే. నేను ఈ ఊరు వాసిని, ఈ జిల్లా వాసిని, ఇక్కడే పుట్టాను. ఇక్కడే కూడా నేను ఎలక్షన్స్ కూడా 5 ఎలక్షన్స్ 6 ఎలక్షన్స్ నేను ఇక్కడ పనిచేశాను. శంకరెడ్డి తొడ నగర మేయర్ ఎలక్షన్ కానీ అయితేనేమి, మన వెంకటరమణ 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తే కూడా ఆ ఎలక్షన్లో కూడా నేను వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉండి ఆయన గెలుపుకు కూడా సహకారం చేశాను. ఇటు బై ఎలక్షన్లో కానీ అన్ని పార్టీలలో నేను 3 పార్టీలలో జిల్లా అధ్యక్షుడు, 3 పార్టీలలో నేను పనిచేశాను. అందరి వ్యక్తులకు జిల్లా అధ్యక్షుడిగా ఇక్కడ న్యాయం చేశాను. సుపరిచరితులు. నేను తిరుపతి అనేది నాకు లోకలు, నాకు ఇబ్బంది లేదు. నేను ఖచ్చితంగా కూడా మన సోదరులు కొందరు ఆశావహులది వాళ్ళు అడిగే కోరిక కష్టమే, వాళ్ళు కష్టపడారు. వాళ్ళందరినీ కూడా నేను తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి నాయకుల్ని ఎగ్జాంపుల్ వెంకటరమణ గారు, కీర్తిశేషులు వెంకటరమణ గారు సతీమణి సుగుణమ్మ గారిని, వాళ్ళ వర్గాన్ని, అదేవిధంగా కోడూరు బాలసుబ్రహ్మణ్యం గారిని, ఊకా విజయ్ కుమార్ గారిని, జేబీ శ్రీనివాస్ గారిని, వీళ్ళంతా ఆశాహులుగా కష్టపడారు. వాళ్ళకే మొట్టమొదటి ప్రాధాన్యత నేను ఖచ్చితంగా ఇచ్చి వాళ్ళ అనుమతితో నేను ఇక్కడే ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరి సహకారంతో అదేవిధంగా జనసేన నాయకులు మా జిల్లా అధ్యక్షులు మన కిరణ్ రాయల్ గారు అందరు కూడా ఉన్నారు. వాళ్ళందరి సహాయ సహకారాలతో అదేవిధంగా బీజేపీలో ఇక్కడ భానుప్రకాష్ రెడ్డి గారు అనుభవజ్ఞుడు, వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరితో కలిసి నరసింహ యాదవ్ కానీ, అన్నా రామచంద్రయ్య కానీ, దంపూరి శ్రీనివాస్ కానీ ఇటువంటి నాయకులందరినీ కూడా నేను ఇంకా మన నాయకులు తెలుగుదేశం నాయకులు ఉన్నారు. వాళ్ళందరితో కూడా కలిసి నేను ఖచ్చితంగా కూడా వాళ్లకు చెప్పిన విధంగా తిరుపతి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత వాళ్లకు కష్టపడిన ప్రతి ఒక్కరికి నాయకుల సూచనల మేరకు వాళ్లకు అన్ని అవకాశాలు తిరుపతి పట్టణంలో ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా కల్పిస్తాననేసి కూడా నా వంతు కృషి చేస్తాననేసి కూడా తెలియజేస్తాను.